చెడు మీద ఎప్పుడూ మంచి విజయం సాధిస్తూనే ఉంటుంది అని చెప్పడానికి నిదర్శనమే ఈ సన్నివేశం. తెలంగాణ ప్రభుత్వం, హైకోర్టు మహర్షి వారి విషయంలో నీచ విమర్శలు చేస్తున్నటువంటి వారి మీద చర్యలు తీసుకుంటూ వాళ్ళు చేసినటువంటి అనేక వీడియోల్ని యూట్యూబ్ నుంచి తీసివేయాల్సిందిగా ఆదేశం జారీ చేస్తూ చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఇది ఎంతో సంతోషించదగ్గ పరిణామం అండి. మహర్షి వారి మీద టార్గెట్ చేస్తూ చేసినటువంటి నీచ పదజాలంతో వాడిన ఈ భాష రమణానంద మహర్షి వారి శిష్యుల మనోభావాలను తీవ్ర స్థాయిలో దెబ్బ కొట్టింది. మరి దైవం చూస్తూ ఊరుకుంటాడా? సిద్ధ గురువులకి జరగాల్సినటువంటి న్యాయం ఖచ్చితంగా పరమశివుడు చేసే తీరుతాడు అని మనం ఇప్పుడు తెలుసుకున్నాం. మహర్షి వారి మీద చట్టపరమైనటువంటి హక్కులను కాపాడుతూ ఇష్టం వచ్చిన విధంగా యూట్యూబ్లకు ఎక్కి మహర్షి వారి మీద పౌరుషపరమైనటువంటి భాషని ప్రయోగించిన ఈ యూట్యూబర్లకు కఠిన శిక్ష, వీళ్ళు చేసినటువంటి వీడియోలను తక్షణమే యూట్యూబ్ మాధ్యమాల నుంచి తొలగించే విధంగా ఆజ్ఞలను జారీ చేసింది హైకోర్టు. ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలను నేను డిస్క్రిప్షన్లో లింక్లో ప్రొవైడ్ చేస్తాను, దయచేసి గమనించగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం మళ్ళీ వేరే వీడియోతో కలుసుకుందాం. స్టే ట్యూన్ టు మై ఛానల్. సీ యూ.